పిల్లోడు వస్తాడా మన కాడికి వచ్చారు. ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను నువ్వు గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? నాతో ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలే. మా పిల్లోడు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా? నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే తెలుసుకోండి, చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని ఏం లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. గానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? నువ్వే వచ్చి అడిగిండొచ్చు. నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే కదా రచ్చ పెడితే నువ్వు రచ్చ పెడితే ఇప్పుడు ఏమనాలి నిన్ను? వీళ్ళందరూ అడుగు. ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి ఇంటికాడికి వచ్చిన వాళ్ళు ఎవరినే గాని మెట్లు దిగి నీకే ఉంటుంది. వీళ్ళందరూ